ఒక వ్యక్తితో వివాదం ముదురుతున్నప్పుడు ఇక ఇంతటితో ఆపేస్తే బాగుంటుంది అని అనుకుంటే ఎలా ఉంటుంది? ఫ్రెండ్షిప్ పెరిగితే అది ఇంకోలా దారితీస్తుంది. ఫ్రెండ్షిప్ పెరిగితే భార్యాభర్తల్లో కూడా ఏదున్నా సరే అతిగా మించితే దాని పరిణామాలు వేరుగా ఉంటాయి. ఈ వివాదంగానే మారేటప్పుడు, ఇది చాలా దూరం పోయేటప్పుడు ఇది ఇంతటితో ఆపితే ఎలా ఉంటుంది అని సింపుల్గా ఎదుటివారు నోరు తెరవగానే సింపుల్ అది. మనం ఇంకా లాభం లేదు ఇది ముదురుతుందని అనుకున్నప్పుడు సింపుల్ ఎదుటివారు నోరు తెరవగానే మనం నోరు మూసుకుంటే సరిపోతుంది. వివాదమే ఉండదు. తెలివైన వాడి లక్షణం అది. ఒక ఆవిడ ఉందండి. ఆవిడ ఒక సాధువు దగ్గరికి వెళ్ళింది. రోజు ఇంట్లో వాళ్ళు మొగుడు పెళ్ళాం ఇద్దరు కొట్టుకునే పనే, రెండో పని లేదు వాళ్ళకి. భార్యాభర్తకి అస్సలు పడదు. నువ్వెంత అంటే నువ్వెంత అని ఎప్పుడు కొట్టుకునేటట్టుగా అదే పని కొట్టుకొని చేస్తారు ఎప్పుడు. ఆ టైంలో ఆ ఊళ్ళోకి ఈ ఇంట్లో రోజు వీళ్ళిద్దరికి ఒకటే యుద్ధాలు జరుగుతుంటే దీనికి పరిష్కారం ఏందని ఏం చేయాలని అనుకుంటూ ఉంటుంది. ఆ టైంలో ఆ ఊళ్ళోకి ఒక సాధువు వస్తాడు. ఆ సాధువు వస్తే వెనకటి రోజుల్లో కష్టాలు కానీ నష్టాలు కానీ ఇదివరకు వెనకటి రోజుల్లో సాధువులు తీర్చేవాళ్ళు అంటండి. ఏందో అంటారే, భోగి బూడిద రాసుకుంటే సన్నాసి టచ్ అయితే బూడిద రాలిద్ది అంటారు చూడండి. అలాగా వెనకటి రోజుల్లో కష్టాలైనా నష్టాలైనా ఈ సన్నాసులు తీర్చేవాళ్ళంట. వీళ్ళకి సంసారాలు లేవు, అయినా వీళ్ళ కష్టాలు నష్టాలు తీర్చేవాళ్ళంట. వాళ్ళకాడికి వీళ్ళు వెళ్తారు కదా, వాళ్ళకి సంసారాలు అంటేనే తెలియదు, అలాంటి వాళ్ళకాడికి వీళ్ళు వెళ్తారు కదా, వాళ్ళు తీర్చేవాళ్ళంట వెనకటి రోజుల్లో. ఈ సన్నాసుల్ని సాధువులు అంటారు. ఆ సాధువులు తీర్చేవాళ్ళంట. ఆ సన్నాసులకి వెళ్ళి చెప్పుకునేవాళ్ళు, ప్రతి మంచి చెడు అన్నీ చెప్పుకునేవాళ్ళు. ఓపికని సరే వెళ్ళి ఆ సన్నాసికి చెప్పుకుంటుంది. వెళ్ళి ఇట్లా మాకు ఇంట్లో గొడవలు అవుతున్నాయి, ఇంట్లో మాకు బాగా గొడవలు జరుగుతున్నా, మాకెప్పుడు తిట్టుకొని వస్తున్నాం స్వామి, మాకేం చేయాలో తెలియటం లేదు. మా ఆయన ఏమనంటే నేను ఊరుకోను, నేనేమనంటే మా ఆయన ఊరుకోడు, ఇద్దరం ఒకళ్ళు ఓచుకోలేము, ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు మాకు, మేమేం చేయాలి అని ఏం చేయాలో కూడా మాకు అర్థం కావటం లేదు అని అడిగిద్ది. అప్పుడు ఆ సన్నాసి ఏమంటాడు, ఏం లేదమ్మా, ఇది సింపుల్గా ఇది ఎలా పోగొట్టాలో నేను చెబుతానని సింపుల్ అమ్మా అని ఒక కాగితం తీసుకొని దాంట్లో ఇంత ఈబూది వేసి ఇస్తాడు. ఇస్తే, ఏం లేదమ్మా, మీ ఆయన గొడవ మొదలు పెట్టగానే విభూది ఇంత నోట్లో వేసుకొని గమ్మున కూర్చో, మీ ఆయన బయటికి వెళ్ళేదాకా నోరు తెరవకు, ఇది మంత్రంలాగా పనిచేస్తుంది అనగానే, స్వామి నేను ఈ విభూది నోట్లో వేసుకోగానే మా ఆయన నోరు మూస్తాడా అని అన్నదంట. అనగానే ఆ సన్నాసి, ఇది నోట్లో వేసుకొని నోరు తెరవకు, తెరిచావో దీని పవర్ పోతుంది, జాగ్రత్త అని చెప్పాడంట. నోరు మాత్రం తెరవకు, ఈ విభూది నోట్లో వేసుకో, మీ ఆయన ఇంట్లోంచి బయటికి వెళ్ళేదాకా మీ ఆయన ఎన్ని అంటున్నా సరే నోరు గట్టిగా పోసుకో, తెరిచావంటే పవర్ పోద్ది, జాగ్రత్త అని చెబుతాడంట. చెప్పగానే అని 3 రోజులు నేను చెప్పింది 3 రోజులు విను, ఎంత అద్భుతంగా ఈ విభూతి పనిచేస్తుందో చూడు, ఈ తంత్రము ఎలా పనిచేస్తుందో చూడు, ఇది నేను నీకు ఇచ్చే మంత్రం, ఇదే మంత్రం అనుకో పో అన్నాడంట. అనగానే, అబ్బా, నా మీద ప్రేమతోటి ఈరోజు మంచి గొడవలు పోతాయి, ఇంట్లో గొడవలన్నీ పోతాయి, నేను మా ఆయన మీద కసి తెచ్చుకుంటా ఈ తంత్రంతో అనుకొని మా ఆయన లొంగ తీసుకుంటాను అని చెప్పాడంట సాధువు గారు. మీ ఆయన లొంగ తీసుకుంటామని చెప్పాడంట. కానీ లొంగ తీసుకుంటాను అని చెప్పిందంట, సాధువు గారితో చెప్పిందంట. ఈ విభూతితో ఈ తంత్రంతో నేను మా ఆయన లొంగ తీసుకుంటాను అని చెప్పిందంట. సరే పో అన్నాడంట. మీ ఆయన నీకు పూర్తిగా లొంగుంటాడు, సరే పో అన్నాడంట అని చెప్పాడంట. వెళ్ళిందంట. వెళ్ళి మొగుడు రాగానే వచ్చాడంట. మొగుడు అప్పుడే వచ్చాడంట ఇంటికి. మొగుడు ఇంటికి రాగానే ఏంటే అని అడిగాడంట. అబ్బా అని లొంగ తీసుకోవాలి కదా, ఏంటి అనగానే కోపం వచ్చి నోరు టక్కును మళ్ళీ ఆ కోపాన్ని ఆవేశాన్ని ఆపుకొని లొంగ తీసుకోవాలి కదా మొగుడిని, నోరు మూసుకో అంటే భార్య కదా, నోరు ఎట్టా మూసుకుంటుంది భార్య? నోరు మూసుకోదుగా, నోరు తెరచేదే భార్య కదా. మూసుకుంటే
అరిసేవాడు భర్త, నోరు తెరిచేది భార్య. అరిసేవాడు భర్త, నోరు మూసుకునేది భార్య. నోరు తెరిపించేది భార్య. ఎట్ట నోరు తెరవకుండా ఉంటుంది? తెరిచిద్ది కదా. ఎక్కడున్నావే, కాఫీ తీసుకురా అని అది ఇది అనగానే వంటగదిలోకి కంటే ముందు దేవుడు గుట్లోకి వెళ్ళిందంట. వంటగదిలోకి వెళ్లకుండా కాఫీ తీసుకురాగానే వంటగదిలోకి వెళ్లకుండా దేవుడు గుట్లో ఈబూది పెట్టిందంట. ఈబూది పెట్టిన కాడికి వెళ్ళి గబగబా ఆ సన్నాసి ఇచ్చాడు కదా, ఆ సన్నాసి ఇచ్చిన ఈబూది నోట్లో ఇంత వేసేసుకొని గమ్మున కూర్చుందంట. గమ్మున కూర్చుంటే ఈ సంగతి చెబుతానుండు, ఇది చూడు నీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అని మనసులో అనుకొని పొయ్యి దగ్గరికి వెళ్ళి కాఫీ పెడుతుందంట. కాఫీ పెట్టి వాడొచ్చి మొగుడు వచ్చాడని తెలీదా, అది లేదా ఇది లేదా అని డామ్ డూమ్ అని అరిసి అరుస్తానే ఉన్నాడంట. వీడు ఏంటిది, అయ్యగారి మంత్రం పనిచేస్తుందా లేదా అని వాడు అరుస్తుంటే పట్టలేని కోపం వచ్చేస్తుంది. ఇద్దరు ఉండారంట అక్కడ, చెడామడ అక్కడే ఇద్దరు ఉండారంట, చెడామడ తిట్టుకునేవాళ్ళు కదా. ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు కదా. అలాంటిది కానీ సాధువు ఏం చెప్పాడు, 3 రోజులు నోరు తెరవద్దని చెప్పాడు కదా. ఆ తర్వాత చూడు నీ కాళ్ళ దగ్గర ఉంటాడని కదా చెప్పింది. 3 రోజులు నోరు తెరవబాక, తర్వాత నీ కాళ్ళ దగ్గరే ఉంటాడని చెప్పాడు కదా. అందుకని చెడామడ ఇద్దరు తిట్టుకునేవాడు కదా. మొగుడు ఏమంటనా నోరు తెరవలేదంట, సైలెంట్గా ఉందంట. అసలు 3 రోజులు ఓపిక పడితే జీవితం కాళ్ళ దగ్గర ఉంటాడు కదా, నా కాళ్ళ దగ్గర పడి ఉంటాడు కదా అని అనుకొని ఈ అమ్మాయికి నరాలు తెగిపోతున్నాయి అంట. మొగుడు వాగుతుంటే, మొగుడు తిడుతుంటే నోరు తెరవకుండా ఉండలేని పరిస్థితి. ఈయన సరే తిట్టుకుంటూ కూర్చొని ఉంటే కాఫీ ఇచ్చిందంట. ఏంటది, ఎన్ని మాటలన్నా నోరు తెరవదు, నాతో వాదన పెట్టుకోదు అని ఇంకాస్త తిట్టడం మొదలుపెట్టాడంట. పెడితే దేవర మోకం దాని నీళ్లు పెట్టవే, నీళ్లు తగలయ్యవే అని బాత్రూంలోకి వెళ్ళాడంట. మరీ విపరీతంగా కోపం వచ్చిందంట ఆవిడకి. అయినా సరే ఓచుకొని నీళ్లు పెట్టింది. అన్నీ అయిపోయినాయి. కట్టుకోవడానికి గుడ్డలు అక్కడ పెట్టింది. గుడ్డలు అక్కడ పెట్టగానే వాడు బయటకి పోతున్నా ఎప్పుడు వస్తావని మాత్రం అడగకు, ఎప్పుడు వస్తావని అడిగావంటే నీకు బాగోదు. వాడు పెళ్ళాన్ని వచ్చిన తర్వాత ఒక్క మాట మాట్లాడే మర్యాద ఉండదు నీకు అని అంటా వెళ్ళబోయాడంట. అనంగానే గఫాలను ఏదో అందుకోపోయేసరికి చేతికి తుండు ఇవ్వబోయి కంగారులో అది కాస్తే కింద పడిందంట. కింద పడగానే లాగిపెట్టి ఒక్కటి నూగాడంట పెళ్ళాన్ని. ఏది కింద పడుతుంది, చేతికి ఇవ్వకుండా కింద ఎత్తనవిందని ఒక్కటి నూగాడంట. కాదని లాగిపెట్టి ఒక్కటిచ్చాడంట. ఒక్కటిగానే ఇక ఈవిడకి లోపల నుంచి కాళికాదేవి బయటకు వచ్చేసిందంట. కాళికాదేవి బయటకు వచ్చేసి కానీ సన్నాసి విభూది ఇచ్చాడు కదా, ఆ తంత్రం ఇచ్చాడు కదా, అవి చూచి ఆ విభూది చూడగానే ఆ కాళికాదేవి లోపల మాయమైపోయిందంట. మాయమైపోయి అలాగే నిలబడి ఉందంట. నిలబడి ఉండి నోట్లో విభూది వేసుకొని మాట్లాడవేమే నీ అని దవడ మీద ఒక్కటైతే పీకాడంట. పీకి వెళ్ళిపోయాడంట. అయ్యగారు బయటకెళ్ళి పంచాయతీలో కూర్చున్న దగ్గర నుండి మొగుడు బయటకు వెళ్ళి పంచాయతీలో కూర్చున్నాడంట. వెళ్ళి దగ్గర నుండి ఇంటి మీదే ధ్యాస పోయిందంట. ఇంటి మీదే ధ్యాస పోయి ఎంత తిట్టినా నోరు ఎత్తలేదు. ఏంటిది, అనవసరంగా కొట్టి వచ్చానా, అయినా రోజు చేసేసుకుంటున్నానే, రోజు చేసుకుంటానే ఉండగా చెయ్యి, అయినా ఈరోజు ఎన్ని తిట్టినా కూడా నోరు తెరవలేదు. అట్లా గలగలా పడేది, గలగలా మాట్లాడేది, ఒకటంటే 2 అనేది, ఎన్నన్నా కూడా నోరు తెరవకుండా మెల్లకుండా ఉందేంది, ఏం జరిగింది అని ఆలోచిస్తున్నాడంట. ఎంత కొట్టినా నోరు తెరవకుండా ఎత్తలేదు పిచ్చిముండ. ఇన్ని అరుపులు అరిసి వచ్చానే, ఒక్క మాట అయినా మాట్లాడలేదు. ఎందుకంటే రోజు తిరిగి ఈయన తమలపాకు ఇస్తే ఈయన తమలపాకు ఇస్తే ఆమె తొలుపు చెక్కతో ఇచ్చేదంట. అంత తీవ్రంగా ఈయన తమలపాకు అయితే ఆమె తొలుపు చెక్కతో ఇచ్చేదంట. అంత తీవ్రంగా సమాధానం చెప్పేదంట మొగుడికి. ఈయన తలుపు చెక్కతో ఇచ్చిన ఈమె తమలపాకుతో కూడా ఇవ్వలేదంట అని చిచ్చి అనవసరంగా చేయి చేసుకున్నానే, ఇంటికి వెళ్ళగానే మావిడికి సారీ చెప్పాలి అని ఏం చేశాడు, ఇంటికి రాగానే మళ్ళీ మొగుడు వస్తాడు కదా, మళ్ళీ కొట్లాట మొదలైద్ది అని విభూది పొట్లం దగ్గరే పెట్టుకుందంట. పెట్టుకొని ఆయన ఏమన్నాడు, నీ అంతటా నువ్వు నోరు తెరవద్దు, నీ మొగుడు గనక నోరు తెరిస్తే ఇది వెంటనే నోట్లో వేసుకో అన్నాడంట. అది ఆయన చెప్పినటువంటిది రెమెడీ. తలుపు తీసింది. తలుపు తీయగానే ఎందుకైనా మంచిదే అని ఏమైనా అంటాడేమోనని ముందుగానే నోట్లో విభూదేసుకొని నిలుచుందంట. నిలుచుంటే తలుపు తీయంగానే లోపలికి రాగానే
ఏరా అన్నం తిన్నావా అని అడిగాడంట. అలా అనగానే ఒక్కసారి గుండె జల్లుమందంట. కొట్టుకొని తిట్టుకొని ఉండేవాళ్ళు కదా, ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు కదా. ఏరా అన్నం తిన్నావా అనగానే అసలు ఒక్కసారి గుండె జల్లుమందంట. గుండె జల్లుమని రోజు దరిద్ర ముఖం దానా, దేవరి ముఖం దానా, అన్నం పెట్టవేమే, నీళ్లు తోడవేమే అని డామ్ డీమ్ అని చూపించేవాడు. ఆవిడేమో రారా ఏంట్రా నీకు అన్నం పెట్టేది, వండి వాచి కూడా వండి వాచికి పెడుతున్నా కదా, ఇంకా నీకు అన్నం పెట్టాలా అని ఈవిడేసుకునేదంట. అలా ఇద్దరికి గొడవలు, జుట్లు పట్టుకోవటాలు, నువ్వెంత అని వాడు, నువ్వెంత అని ఈవిడ అలా ఎప్పుడు తన్నుకోవటం, తిట్టుకోవటం అలా చేసుకుంటూ ఉండేవాళ్ళు. అవేం జరగకుండా ఏరా అన్నం తిన్నావా అని అడగంగానే ఆమె సాధుగారు సాధుగారు గుర్తొచ్చాడంట. సాధుగారు గుర్తొచ్చి సాధుగారు చెప్పింది నిజమే, వీబుదా మజాక ఎంత పని చేసింది అనుకొని తల అడ్డంగా ఊపిందంట. ఊపిందంట. నోరు తెరవకూడదు కదా, నోరు తెరితేట సాధుగారు నోరు తెరవద్దు అన్నాడుగా 3 రోజులు. నోరు తెరవలేదంట. ఏరా అన్నం తిన్నావా అనగానే అందంట, తల ఊపిందంట. తల ఊపంగానే రా తిందాం అని కూర్చోబెట్టుకున్నాడంట. అసలు మామూలుగా వాళ్ళిద్దరికి పడదు కదా, ఇంక మీరు ఆలోచించుకోండి. అట్లా డిష్ అని కొట్టుకునేవాళ్ళు కదా ఇద్దరు. అలాంటి వాళ్ళు రా తిందామని చెప్పి దగ్గర కూర్చోబెట్టుకొని ఇద్దరికి ఒకే పళ్ళెంలో పెట్టమని కలిపి భార్యకి భోజనం నోట్లో పెట్టాడంట. ఎంత ఆనందం! అలా 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 గాలిలోకి తేలిపోయిందంట. ఆ విభూది అలా ఆవిడను అలా లేపింది. ఆ విభూది గాల్లోకి మేఘాలలో తేలిపోయిందంట, విహరిస్తుందంట, గాలిలో విహరిస్తుందంట. ఆ భర్త ప్రేమని తట్టుకోలేకపోయిందంట. తట్టుకొని ఎంజాయ్ చేసింది. ఒక్క రోజుకే ఇంత పని చేసిందా అని మరుసటి రోజు ఏం చేసింది, ఆ బ్రష్ చేసుకోగానే ముందు ఆ విభూది నోట్లో వేసుకొని కూర్చుందంట. కూర్చొని మళ్ళీ తెల్లారి మామూలుగానే మొదలుపెట్టాడంట. మొదలుపెట్టి ఆయన మాట్లాడదలుచుకున్నవన్నీ మాట్లాడి తిట్టాడంట. తిట్టి ఈవిడ నోరు తెరవలేదు. ఎందుకంటే మంత్రం పోయిద్ది కదా, నోరు తెరిస్తే మంత్రం పోయిద్ది అని చెప్పాడు సాధువు. అందుకని నోరు తెరవటల్లా, గట్టిగా మూసుకొని కూర్చుంటుంది నోరు. ఈబూది మహిం పోయిద్ది కదా నోరు తెరిస్తే. ఆయన చెప్పినవన్నీ పోతాయి, అన్ని మంత్రం గింత్రం అన్నీ పోద్ది అని చెప్పి కాబట్టి నోరు ఎత్తలేదు. సెకండ్ రోజు కూడా మళ్ళీ అదే కొట్లాట జరిగింది. మళ్ళీ కొట్టాడు, మళ్ళీ అరిశాడు. ఆయన తిట్టివన్నీ తిట్టి బయటికి వెళ్ళాడు. కానీ మొదటి రోజు కంటే కాస్త తగ్గినట్టుగా ఉంది తీవ్రం. ఎందుకంటే నోరు తెరవలేదు కదా, ఒక్కడే అరుచుకొని వెళ్ళాడు. నోరు తెరిస్తే పెద్ద గొడవ అయ్యేది. ఒక్కడేగా కాస్త తగ్గింది. కాస్త తగ్గిన కొద్దిగా కాస్త తక్కువగా జరిగింది తగాదు, ఎందుకంటే ఒక్కడే ఘాటన. మళ్ళీ ఈయన బయటికి వెళ్ళాడు. వెళ్ళి మళ్ళీ నలుగురిలో ముచ్చట పెట్టుకున్నాడు. ఆ రోజు సాటర్డే ఎప్పుడు కూడా సారాయి అంగడికి వెళ్ళేవాడు. సారాయి అంగడికి వెళ్ళి బరీగా తాగేవాడు. వద్దులే, ఆ రోజు ఏమనుకున్నాడు, వద్దులే మావిడికి తాగడం ఇష్టం లేదు కదా, ఈరోజు తాగనులే అని అలాగనుకొని సైలెంట్గా ఇంటికి వచ్చాడంట. ఇంటికి వస్తుంటే మొగుడు వచ్చాడు, సారాయి వాసన వస్తుంది. ఆ వాసన రాగానే దీనికి కోపం వస్తుంది, ఏం చెయ్యాలి అని తలుపు కొట్టగానే విభూది నోట్లో పడేసుకొని ముందుగానే మళ్ళీ తిట్టిద్దేమో, మంత్రం పోద్ది కదా, తలుపు కొట్టంగానే ఆ వాసన పడదగా గబాన నోరు తెరవాల్సి వచ్చిద్దేమని భయపడి ముందుగానే ఆ విభూది నోట్లో పడేసుకొని తలుపు తీసిందంట. తలుపు తీయంగానే వస్తూ మల్లెపూలు పట్టుకొచ్చాడంట. మల్లెపూలు పట్టుకొచ్చి సారాయి వాసన వచ్చేది కదా భర్త దగ్గర. మల్లెపూలుగా పట్టించుకోకుండా, ఆ మల్లెపూలు చూడకుండా ఆవిడేం చేసింది, మల్లెపూలు తీసుకోకుండా మొగుడిని వాసన చూసిందంట. వెళ్ళి సారాయి వాసన వస్తుందా లేదా అని చెప్పి మొగుడి దగ్గరికి వెళ్ళి మల్లెపూలు చూడకుండా మొగుడి దగ్గరికి వెళ్ళి మొగుడిని వాసన చూస్తుందంట. జేబులోంచి మల్లెపూలు తీసి చేతిలో పెట్టాడు. చేతిలో పెట్టగానే ఆ పూలల్లో తేలిపోయిందంట. పూలు చేతిలో పెట్టగానే ఆ మల్లెపూల వాసనతోనూ ఆ మనసు తేలికైపోయి అద్భుతంగా ఉంది. సన్నాసి గారికి శతకోటి వందనాలు, అనంత కోటి కృతజ్ఞతలు చెప్పేసుకుందంట మనసులో. హ్యాపీగా గడిచిపోయిందంట ఆ రాత్రి. మూడో రోజు కూడా ఇలాగే చేసింది. స్నానం చేసి బ్రష్ చేసి విభూది వేసుకుంది నోట్లో, ముఖాన కూడా కొద్దిగా పెట్టుకుంది. మొగుడు రోజు ఆఫీస్కు వెళ్ళటం, ఈవిడ ఎప్పుడు వస్తాడా అని అడగటము, వాడేమన్నా
వెంటనే నా ఇష్టం, నేను మగాడిని అడుగుతావా అని ఈయన అనటము, వస్తేరా పోతే పో, సస్తే సావు అని ఆమె అనటము, అడిగేది 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 నాకు హక్కు ఉంది, నేను భార్యని, నాకు హక్కు ఉందని ఆమె అనటము, హక్కుల గురించి బాధ్యతల గురించి అనుకోవటము. అలాంటిది ఆమెకి వాకిలి దగ్గరకు రాగానే అలా అనుకునేవాడు కదా ఇద్దరు. అట్లా భర్త ఆఫీస్కి వెళ్తుంటే వెళ్ళి వాకిలి దగ్గరికి నిలబడిందంట. వాకిలి దగ్గరికి రాగానే అట్ట తిట్టుకుంటా ఉండేవాళ్ళు మెల్లిగా చెప్పాడంట, అసలు నేను ఎప్పుడు వస్తాను అడగబాక, నా ఇష్టం, అడిగావో సస్తావు, నేను నరుకుతా ముక్కలు చేస్తా అని ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అంతకుముందు ఏం ఎప్పుడు వస్తావని అడగంగానే తిట్టేవాడు కదా. అలాంటోడు వాకిలి దగ్గరికి రాగానే సాయంత్రం త్వరగా వస్తానే అని చెప్పాడంట. చెప్పాడంట. 3వ రోజు అంత ఇది విభూది మహిమ. 3వ రోజు ఆవిడ ఆశ్చర్యం, ఏంటది, నా భర్తలో ఇంత మార్ప, సన్నాసి గారు ఆయన తపస్సు అంతా నాకు దారబోసి ఈ విభూదిలో పోసి ఇచ్చాడు నాకు, ఏ విభూతి, ఏం ఆశ్చర్యం బాబోయ్ అని అనుకుందంట. అనుకొని ఆ రోజు ఆ సన్నాసి చెప్పాడు, అమ్మా నేను 3 రోజులు పక్క ఊరికి వెళ్ళి వస్తాను అని చెప్పాడంట ఆయన. ఈవిడ ముందుగానే అడిగిందంట, స్వామి 3 రోజుల తర్వాత మా ఆయన మారతాడంటారా అని ముందే అడిగిందంట. 3 రోజుల తర్వాత వస్తానమ్మా, నేను వచ్చాక కలిసి ఏం జరిగిందో చెప్పు అని అప్పుడే చెప్పాడంట సన్నాసి. చెబితే సరేనని చెప్పి ఇంకా 3 రోజులకి ఈ బుద్ధి తీసుకొని వచ్చింది కదా. 3 రోజులు అయిపోయింది, 3 రోజులు గడిచిపోయినాయి ఎలాగోలాగా. ఆ రోజు ఆయన వస్తాడు, సన్నాసి వచ్చే రోజు సాయంత్రం గబగబా స్నానం చేసింది. గబగబా స్నానం చేసి అయ్యగారికి పళ్ళు తీసుకొని వెళ్ళి ఇచ్చి నమస్కారం చేసి, స్వామి మీ తపస్సు, మీ మహిమ ఎంత గొప్పది స్వామి, అసలు ఏమైనా ఉందా, మీ విభూతి మహిమ ఏమన్నా జరిగిందా, నా జీవితాల్లో అద్భుతాలు జరిగిపోయాయి స్వామి, నా భర్త ఎంత మారిపోయాడో అని చెప్పింది. అప్పుడు ఆ సన్నాసి సరేనమ్మా చాలా సంతోషం అని ఇంకొక విభూది పొట్లం ఇచ్చి, అమ్మాయి ఈసారి 3 రోజులు కాదు, అమ్మాయి ఈసారి 40 రోజులు చెయ్యి, జీవితాంతం నీ భర్త అలాగే ఉంటాడు, అలాగే బతుకుతాడు, నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాడు అన్నాడంట. ఆవిడ ఆ విభూదిని తీసుకొని అలానే వెళ్ళిపోయిందంట. ఆ విభూదిని ఈసారి 40 రోజులు చెప్పాడు. అలా 40 రోజులు గడిచాయి. ఈసారి భార్యాభర్తల మధ్య అనుబంధం పెరిగిపోయింది. ఆ 40 రోజులు సైలెంట్గా ఉంటుంది కదా, ఒక చక్కగా ప్రేమగా ఉంటున్నారు. ఇంకిద్దరు తిట్లు లేవు, తగాదులు లేవు, ఏం లేవు. ఈమె నోరు తెలిసిన తగాదాయి బజార్ను పడ్డారు ఇద్దరు. ఈమె ఎప్పుడైతే సైలెంట్ అయిపోయిందో ఆ అబ్బాయి సైలెంట్ అయిపోయాడు. ప్రశాంతంగా గడిచిపోతుంది, ఇద్దరు ప్రేమతో ఉంటున్నారు. అలా భార్యాభర్తల మధ్య అనుబంధం పెరిగిపోయి ప్రేమ అనురాగం అన్నీ వచ్చాయి. 40 రోజులకి వస్తానన్న సాధువు గారు మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళి 2 సంవత్సరాలకు వచ్చాడంట. ఆయన వచ్చాడు అనగానే ఈవిడ ఆనందంతో భర్తతో, నువ్వు ఇలా మారిపోవటానికి ఏంటో కారణం తెలుసా, ఆ సన్నాసి గారు ఇచ్చిన విభూది వల్లనే అని భర్తకు చెప్పిందంట. చెప్పేసరికి నోరెట్ట చేయి పెట్టుకున్నాడంట. అవునా, అలా ఇచ్చారా అని, మీరు ఇలా మారారు, ఎంత మార్పు ఆయన మార్చాడు, నువ్వు మారావు, ఆయన మార్చాడో నువ్వు మార్చావు, ఏదన్నా కానీ సరే ఆయన దర్శనం చేసుకొని వద్దాం పదా అని భర్త అన్నాడంట. అనగానే ఇద్దరు కలిసి వెళ్ళారంట ఆ సాధువు దగ్గరికి. వెళ్ళి బిడ్డ కూడా పుట్టాడంటండి. వీళ్ళిద్దరు బాగోటమే కాదు, వీళ్ళిద్దరికి ఒక బిడ్డ కూడా పుట్టాడంట. ఆ 4 సంవత్సరాలు ఆయన వచ్చేసరికి ఒక బిడ్డ కూడా పుట్టాడంట. అంత ప్రేమగా ఉంటున్నారంట ఇద్దరు. ఆ బిడ్డ కూడా పుట్టాడంట. ఆ బిడ్డను కూడా తీసుకొని వెళ్ళారంట. వెళ్ళి, స్వామి ఇదిగో మా యొక్క ప్రేమకు ప్రతిరూపం అని చెప్పి ఆ బిడ్డను తీసుకెళ్ళి ఆ సాధువు చేతిలో పెట్టారంట. పెట్టేసరికి బిడ్డ కూడా పుట్టాడు మీ వల్లే, ఎన్ని జరిగాయి, అసలు మీ రుణం ఎలా తీర్చుకోవాలి స్వామి అని దండం పెట్టుకొని ఇంటికి తిరిగి వచ్చారంట. ఈ సంగతులన్నీ మొదటి నుంచి ఆ సాధువు దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడంటండి. ఆ శిష్యుడు ఆ సంగతులన్నీ మొదటి నుంచి చూస్తా ఉన్నాడంట. మొదటి నుంచి చూస్తున్న ఆ శిష్యుడు ఆ సాధువుని అడిగాడంట, స్వామి ఆ రహస్యాన్ని నాకు కూడా చెప్పరా స్వామి, మీ తర్వాత నేనే కదా ఆ సీట్లో కూర్చోవలసింది, ఇలాంటి సమస్యలు వచ్చిన వాళ్ళు వస్తే నేను ఇవ్వాలి కదా స్వామి, ఏం చేశారు, ఏం మంత్రం పెట్టారు నాకు చెప్పండి, ఏమిచ్చారో చెప్పండి స్వామి అని అడిగాడంట. అడగగానే ఏముందని చెప్పమంటావురా, మంత్రం లేదు, నీకు బొందలేదు, ఏం మంత్రం ఉందని నేను చెప్పేది, ఏమైనా మంత్రం ఉంటే కదా నీకు చెప్పటానికి,
అదిగో ఆ పొయ్యిలో బూడిద తీసుకెళ్ళి కొద్దిగా ఆ బూడిదని ఇచ్చారు ఆ పొట్లం కట్టి అన్నాడంట. పొయ్యిలో బూడిద ఇచ్చానరా, ఏ మంత్రాలు లేవు అన్నాడంట. అనగానే అప్పుడు ఆ శిష్యుడు, స్వామి బూడిద ఇంత పని చేసిందా, బూడిదలో ఇంత మహత్యం ఉందా అని అన్నాడంట. బూడిదలో లేదురా మహత్యం, నోరు మూసుకుంటే, మాట జారకుండా ఉంటే, సన్మనమయం ఉంటే, అన్నీ నోరు జారకుండా ఉంటే ఎదుటివాడు ఎంతటి వాడైనా సరే చచ్చినట్టు నోరు మూసుకుంటాడు. నీకు ఏదో ఒక రోజు వాడే తెలుసుకొని మారతాడు. కాబట్టి ఒకరు నోరు తెరచినప్పుడు మరొకరు తగ్గి ఉండటం చాలా అవసరం. ఆ రహస్యము వాళ్ళకి వాళ్ళకి తెలియాలని ఇది విభూది అని చెప్పి వారికి ఇచ్చా. ఇప్పుడు వాళ్ళేమనుకుంటున్నారంటే మార్పు వచ్చింది అని అనుకుంటున్నారు, విభూది తెచ్చింది అని అనుకుంటున్నారు. మార్పు వాళ్ళల్లో వచ్చింది, వాళ్ళు నోరు సైలెంట్గా ఉండటంలో మార్పు వచ్చింది, కానీ వాళ్ళు విభూది మార్పు తెచ్చిందని అనుకుంటున్నారు. ఆడ ఇచ్చింది బూడిద అలా అనుకుంటున్నారు వాళ్ళు. నేను ఇచ్చింది బూడిద నాయన, మార్పు తెచ్చింది విభూది కాదు, మాట మార్పు తెచ్చింది. మాట ఎప్పుడు ఉపయోగించాలి, మాట తెచ్చింది కానీ మార్పు విభూది కానీ బూడిద కానీ తేల. మాట ఎప్పుడు ఉపయోగించాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ హెచ్చాలి అనే విచక్షణ అనేది ఉంటే భార్యాభర్తల జీవితాల్లోనైనా ఇంతటి ఆనందం అనేది ఎంత ఆనందం అనేది ఉంటుంది. ఆలోచనలు అంటే వాళ్ళు భార్యాభర్తల జీవితాల్లోనైనా ఇంతటి ఆనందం అనేది ఉంటుంది. వాళ్ళు అలాగుంటే, అలా మార్పు చెందితే అని ఆ సాధువు ఆ శిష్యుడితో ఉపదేశం ఇచ్చాడంట. ఆ రహస్యాన్ని ఓపెన్గా చెప్పగానే ఇది నేను ఇచ్చింది ఇది అని ఓపెన్గా చెప్పగానే నోరు తెరిచాడంట ఆ శిష్యుడు. నోరు తెరిచి, కాబట్టి ఈ రహస్యాన్ని మీరందరూ మీ దగ్గరే పెట్టుకోండి, ఈ చూసే వాళ్ళందరూ ఈ రహస్యాన్ని మీ దగ్గరే పెట్టుకొని ఎక్కడ నోరు మూసుకోవాలో మీ భర్త దగ్గర ఒకళ్ళు ఎవరైనా గయ్యాలుగా మాట్లాడేవాళ్ళు, ఒకళ్ళు గడుస్తానుగా తగాదలు బొగాదు అయ్యేవాళ్ళు ఎవరైనా సరే ఈ సాధువు గారు ఇచ్చిన దానికి విభూది అనుకొని ఆమె ఏం చేసింది, తగాదులన్నీ సద్దుమణిపోయినాయా లేదా. అలాగే ఈ మాటను ఇది మీ దగ్గర పెట్టుకోండి, ఈ మాట మీ దగ్గరే పెట్టుకోండి, దీన్ని ఆచరించండి. ఎదుటి మనిషి ఎప్పుడు తగ్గాలో మనకు తెలుస్తుంది. మన మూర్ఖపు వాదన చేస్తున్నాం అని మనకు తెలుస్తుంది, మన మూర్ఖంగా వాదన చేస్తున్నామని మనకు తెలుస్తుంది. ఎదుటివాడు మూర్ఖంగా వాదిస్తున్నాడు అని తెలిసినప్పుడు ఆగిపో, మాట్లాడబాక. ఎప్పుడు తెలుసుకోవాలి, ఎప్పుడు సిగ్నల్స్ వస్తాయి అంటే నువ్వు మూర్ఖుడివి అయితే సిగ్నల్స్ రావు. నీకు శ్వాస వచ్చి కింద పడేదాకా రావు. నీకు సిగ్నల్స్ అనేవి కింద పడి నీకు శ్వాస వచ్చి నీవు అలుపొచ్చి కింద పడిపోయేదాకా నీకు సిగ్నల్స్ రావు. నీకు విచక్షణ ఉంటే వాడు మూర్ఖత్వంలో వాదిస్తున్నాడా లేకపోతే విచక్షణ లేకుండా వాదిస్తున్నాడా అనేది వాడు మాట్లాడిన 2 నిమిషాలకే నీకు అర్థమైపోతుంది. నువ్వు నోరు మూసుకొని కూర్చో, 5 మాటలో 10 మాటలో మాట్లాడతాడు, తరువాత వాడే నోరు మూసుకొని కూర్చుంటాడు. నువ్వు వాడికి వంతుగా మాట్లాడావంటే నీకు వాడికి తేడా లేదు అని. అస్సలు తగ్గొద్దు అని కాదు, అది అసలు తగ్గొద్దు. కాబట్టి ఎదుటివాడు మాట్లాడేటప్పుడు బెస్ట్ మెడిసిన్ నోరు మూసుకో. ఎవరన్నా వాగుతుంటే నోరు తెరవబాక, నోరు మూసుకో. వాడి అంత వాదనన్నా పెట్టుకొని మాట అదుపు, డబ్బు పొదుపు అవి ఎవరైతే పాటిస్తారో వాళ్ళ జీవితం వండర్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే మీరు అర్థం చేసుకున్నారు కదా, ఈ వీడియో ఏంటో మీకు అర్థమైపోయింది కదా. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి విన్నారు కదా, మీకు కామెడీ అనిపిస్తే ఎక్కడన్నా మధ్యలో నవ్వుకోండి, మొత్తం వినండి. దాంట్లో కామెడీ కూడా ఉందండి వీడియోలో. కాకపోతే కామెడీ చేసి చెప్పడం నాకు కుదరలేదు, కామెడీ కూడా ఉంది వీడియోలో. మీరు పరిశీలనగా వినండి, పరిశీలనగా చూడండి, అప్పుడు మీకు అర్థమైద్ది. వీడియోలో కామెడీ కూడా ఉంది. మీరు మారండి, మీ జీవితాలు చక్కగా, మీ కాపురాలు చక్కగా చేసుకోండి. మాట అదుపు, డబ్బు పొదుపు గుర్తుపెట్టుకోండి. బాయ్.